బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పటాన్ చెరువు నాయికోటి బస్తీలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ప్రియుడి ఇంటి ముందు 7 నెలల గర్భిణి ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆ యువతి ధర్నా చేస్తోంది. లింగంపల్లి క్లినిక్లో శ్రవణ్తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం కూడా సాగింది. అయితే ఆ యువతి గర్భం దాల్చడంతో ఇక శ్రవణ్ ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ యువతి ఆరోపణలు చేస్తోంది. పెళ్లి చేసుకునే వరకు ధర్నా విరమించబోను అంటూ యువతి చెప్తోంది. సంగారెడ్డిలో న్యాయం కోసం ఇప్పుడు ఆ యువతి పోరాటం చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కంటతడి పెట్టిస్తుంది. 7 నెలలు గర్భిణీగా ఉండి తనకు న్యాయం కావాలి అంటూ ఆ యువతి వచ్చి పోరాటం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరి గుండె తరుక్కుపోతుంది అంటున్నారు. పటాన్ చెరువు నాయికోటి బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడంటూ యువతి చెప్తోంది. లింగంపల్లిలో ఒక క్లినిక్లో శ్రవణ్తో ఆ యువతికి పరిచయం ఏర్పడిందట. కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. అయితే ఆ యువతి గర్భవతి అయింది. గర్భవతి అని తెలిసిన తర్వాత ఇక శ్రవణ్ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆ యువతి ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఆందోళనకి దిగింది. ఒకసారి మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. పైన ఉన్నటువంటి ఫోటో మీకు కనిపిస్తుంది. శ్రవణ్ అనే వ్యక్తి. క్రింద ఉన్నటువంటి ఫోటోలో అదిగో ఆ మహిళ 7 నెలల గర్భం. 7 నెలల గర్భంతో ఆ మహిళ వచ్చి అక్కడ ఆందోళన చేస్తుంది. పోలీసులు కూడా వచ్చారు, ఇప్పటికే రెస్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాం. వాళ్ళతో ఆ యువతి మాట్లాడుతుంది. తనకు న్యాయం కావాలి అంటూ ఆ యువతి కోరడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్ సీమ్స్ అదే హౌస్ అంటూ తెలుస్తోంది. శ్రవణ్కి సంబంధించిన ఇల్లే అది అంటూ మనకి తెలుస్తోంది. సో ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది ఇక్కడ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం మనం. ఏం జరగబోతుంది ఏంటనేది. ముందుగా అసలు ఆ యువతి ఏమంటుందో ఒకసారి మీరే చూడండి. పైకి చూడండి. ఎక్కడ ఉండేదా తను? ఏది ఇది ఊరు పేరు? అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎలా? ఎన్ని మంత్స్? 7 months. అంటే శ్రవంతోనేనా? ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? న్యాయం కావాలి, శ్రవణ్ కావాలి. అంటే పెళ్లి చేసుకోవాలంటున్నారు. డబ్బులకు ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు తీసుకోవాలి, డబ్బులు అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. తనని మోసం చేశాడు, తనకి న్యాయం కావాలి, 3 ఏళ్ల రిలేషన్ మాది అంటూ ఆ యువతి చెప్పడం మనకు కనిపిస్తుంది. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్, ఇప్పుడు తనకి న్యాయం కావాలి అంటూ ఆ యువతి కోరుతుంది. మరి శ్రవణ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? ఆ యువతి ఆందోళనకు దిగిన నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ కుటుంబం కానీ శ్రవణ్ కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా అసలు? ఖచ్చితంగానండి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణం నాయికోటి బస్తీలో అరుణ్ అనే గర్భిణి శ్రావణ్ అనే వ్యక్తి ఇంటి ముందు కూర్చుని నిరసన తెలుపుతుంది ఉదయం నుంచి కూడా. ఎందుకంటే గతంలో వీరి యొక్క పరిచయం 3 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళకి పరిచయం ఉందని తెలుస్తుంది. అంటే ఇద్దరికి ట్విన్స్ కి ఒక ప్రెగ్నెన్సీగా ఉంది. 7 నెలల ఇద్దరు కూడా ఈ యొక్క కడుపులో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే సంబంధించిన అరుణ శ్రవణ్ ఇంటి ముందు వేటాయించుకొని కూర్చుని సింగిల్ గా వచ్చి ఖచ్చితంగా నాకు శ్రవణే కావాలని చెప్పి ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. తన ఇంటి వద్ద శ్రవణ్ లేకపోవడంతో శ్రవణ్ ఇంటి ముందు భీష్మించుకొని కూర్చుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చూసుకున్నట్టే గతంలో వీరు ప్రేమ పేరుతో నమ్మించి వశపరుచుకొని 7 నెలల గర్భవతిని చేసి శ్రవణ్ మోసం చేశాడని యువతి ప్రియుడు ఇంటి ముందు ఆరోపణ చేస్తూ ఉండడం జరిగింది. తన చుట్టుపక్కల వారు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు గారు ఏంటని చెప్పి కూడా ప్రశ్నించడం లేదని చెప్పి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అరుణ విక్రముఖం వేసుకొని తన శ్రవణే కావాలి, నాకు డబ్బులతో సెట్ చేస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ నాకు డబ్బులొద్దు,
శ్రవణ్ కావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. వీళ్ళు గతంలో లింగంపల్లి క్లినిక్ లో పరిచయంతో ప్రేమించాడని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడైతే సంబంధించిన అరుణ మాత్రం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీసులు నచ్చ చెప్తున్నారు, శ్రవణ్ కోసం వెతుకుతున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే శ్రవణ్ పరారులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తన యొక్క కడుపులో ఉన్నట్టు బిడ్డకు శ్రవణే తండ్రి చెప్పి ప్రధానంగా అరుణ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నందు. యా, ఇప్పుడు శ్రవణ్ ఫ్యామిలీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? శ్రవణ్ అసలు ఎక్కడున్నాడు ఇప్పుడు? అంటే శ్రవణ్ ఉదయం అరుణ వచ్చినప్పటి నుంచి కూడా శ్రవణ్ ఆ ఏరియా కూడా రాలేదని చెప్పి ప్రధానంగా ఈ యొక్క అరుణ యొక్క పోలీస్ స్టేషన్ లో బిక్కం వేసుకొని కూర్చొని శ్రవణ్ ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు. ఎందుకంటే శ్రవణ్ ఇప్పటికే పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా అరుణకు చెప్తున్నారు, ఖచ్చితంగా శ్రవణ్ ను పట్టుకుంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రధానంగా నువ్వు దిగులు పడద్దని చెప్పి ప్రధానంగా అరుణకు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అక్కడ చూస్తుంటే అరుణకు న్యాయం జరిగే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే శ్రవణ్ తల్లిని చేసిన శ్రవణ్ పరారులో ఉండడానికి కూడా ఒక అరుణ బిక్కం వస్తున్న పోలీస్ స్టేషన్ వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా శ్రవణ్ ను పట్టుకునేందుకు పోలీసులు మాత్రం అరుణకు మాటిచ్చారు. ఈ ఖచ్చితంగా శ్రవణ్ తీసుకొస్తాం, శ్రవణ్ తీసుకొచ్చిన తర్వాత ఒక అరుణ సంబంధించి శ్రవణ్ ఇద్దరు కలయిక వల్లనే యొక్క గర్భవతి అయిందాలి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు కూడా ఆమె ఇచ్చే ఫిర్యాదును బట్టి చూస్తున్నారు. కానీ ఒక శ్రవణ్ తల్లిదండ్రులు మాత్రం మాకు ఏమి తెలియదంటూ ఒక అరుణకు చెప్తున్నారు. స్థానికంగా ఉండి అక్కడ బ్లూ కోట్ సంబంధించిన కానిస్టేబుల్ తీసుకొని అరుణను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తున్న పరిస్థితిని. ఏది ఏమైనప్పటికీ డబ్బు ఆశ ఎర్ర చూపుతున్నారు తప్ప నాకు డబ్బు వద్దు, ఖచ్చితంగా శ్రవణే కావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు యొక్క దర్యాప్తు చేపట్టి ముందుగా ఏం చేస్తారో వేచి చూడాల్సిందే నందు. యా, రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు శ్రవణ్ కనిపించడం లేదు, ఎక్కడో అబ్స్కాండ్ అయ్యాడు అంటూ తెలుస్తోంది. 3 ఏళ్ళు తనతో రిలేషన్లో ఉండి 7 నెలల గర్భిణిగా ఇప్పుడు తను ఉన్నప్పుడు తనని పట్టించుకోవడం లేదు, తనని పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు అంటూ ఆ యువతి చెప్తుంది. తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని కూడా చెప్తుంది. మరోవైపు ఈ విషయం గురించి అడగడానికి అని వెళ్తే, తనకు న్యాయం కావాలని వెళ్తే ఉదయం నుంచి శ్రవణ్ కనిపించడం లేదు. పోలీసులు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం అని చెప్పి తనకి ప్రామిస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు శ్రవణ్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, నాకు ఎట్టి పరిస్థితుల్లో అతను కావాల్సిందే అని చెప్పి ఆ యువతి భీష్మించి కూర్చుంటుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అందరికీ ఉత్కంఠను కలిగిస్తుంది. ఓవైపు పోలీసులు శ్రవణ్ కోసం వెతుకుతున్నారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? 3 సంవత్సరాలు తనతో రిలేషన్లో ఉండి 7 నెలల గర్భిణీగా ఉన్నప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. మరి ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు, హూజ్ మిస్టేక్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఆఫ్కోర్స్ ఇరువైపుల నుంచి కొన్ని డౌట్స్ రావచ్చు. మరి ఆ యువతి ఇన్ని రోజులుగా ఏం చేస్తుంది పెళ్లి గురించి అంటే, మేబీ ఏదో ఒక రీజన్ చెప్పి దాటవేస్తూ వచ్చుండొచ్చేమో శ్రవణ్. బట్ స్టిల్ ఇంత రిస్క్ తీసుకొని ఉండాల్సింది కాదేమో, ఈవెన్ దో అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైనా సరే. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. మరొకసారి ఆ యువతి ఏమంటుందో చూద్దాం. పైకి చూడండి, ఎక్కడ ఉండేదా తను? ఏది ఇది ఊరు పేరు? అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎలా? ఎన్ని మంత్స్? 7 months. అంటే శ్రవంతోనేనా? ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? న్యాయం కావాలి, శ్రవణ్ కావాలి. అంటే పెళ్లి చేసుకోవాలంటున్నారు. డబ్బులకు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు తీసుకోవాలి. ఈ పిల్లలు మంది పిల్లలు ఏం
కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.